వాడి అంతు నేను చూస్తాను. వద్దు డాక్టర్, తొందరపడద్దు. వాడు మంచి ఫైటర్. మనకన్నా బలవంతుడితో ఫైటింగ్ చేయటం కంటే ఫ్రెండ్షిప్ చేయటమే మంచిది. నువ్వు అర్జెంటుగా వెళ్ళి క్షమాపణ చెప్పా. ఎక్కడ పోయి బురద సుందరి? రమ్మని కబురు చేసి కనిపించకుండా పోయిందే. సారీయా. థ్యాంక్ యూ. ఐమ్ సో సారీ. పడిపోయాను. ఓకే. అబ్బా, ఎందుకు నన్ను పిలిచినట్టు? ఆ రోజు ఆడపిల్లన్న సంగతి మర్చిపోయి మరీ ఎక్స్ట్రాగా బిహేవ్ చేశాను. అందుకని మిమ్మల్ని సారీ అడుగుదామని పిలిచాను. చెప్పావుగా ఇప్పటికే 2 సార్లు. మూడోసారి కూడా చెప్పేస్తానండి. ఐఎమ్ సారీ అండి. అమ్మా వద్దమ్మా, చూడు నేను ఆడపిల్లతో ఎక్కువ తగాదా పెట్టుకో. నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి యు ఆర్ ఎక్స్క్యూజ్డ్. నేను మనసులో ఏం పెట్టుకోను. నువ్వు మనసులో ఏం పెట్టుకో. అయ్యో బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్డ్. యు ఆల్రెడీ ఎక్స్పోజ్డ్. పోలీస్ డిపార్ట్మెంట్ కు చెందిన శ్రీ విశ్వనాథ్ గారికి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ సింహాద్రి అప్పన్న గారు షీల్డ్ బహూకరిస్తారు. నా చేతుల మీదుగా ఈ షీల్డ్ ని వీరికి ఇవ్వలేను. ఏమిటి సార్ మీరు అనేది? ఈయన చట్టాన్ని కాపాడటానికి సాహసం చేసిన ధైర్యశాల అయి ఉండొచ్చు. కానీ ఈయన బావమరిది, సొంత బావమరిది, చట్టానికి చెదలు పట్టించడానికే పుట్టిన నీచుడు. ఈయనకి ఉత్తముడు అని బిరుదిస్తున్న ఈ సమయంలో ఈయన బావమరిదికి చెత్తముడు అని బిరుదు నేనిస్తున్నాను. మీరేం మాట్లాడుతున్నారో మీకు తెలుసా? ఎస్ మిస్టర్ ఇన్స్పెక్టర్, నేను చెప్పేది పచ్చి నిజం కాదు, నింద. ఈ సమావేశాన్ని కేవలం మా కుటుంబాన్ని నిందించడానికి ఉపయోగించుకుంటున్నాను. నింద వేసే అలవాటు గాని అవసరం గాని ఈ బొందికి లేదు. మీరంత సంస్కారవంతులైనా నిజాయితీ పరులైనా ఈ సంభాషణ ఈ సభలో మొదలయ్యేది కాదు. నీ గట్టెం పోయింది నిమ్మగడ్డ భానుమూర్తి అని నిందల పాలైంది మేము. మీ రక్తంలో పౌరుషం, మీ జాతిలో నిజాయితీ ఉంటే నేను సాక్ష్యం చూపిస్తాను. మీరు మీ బావమరిదిని అరెస్ట్ చేస్తారా? కెన్ యూ అరెస్ట్ యువర్ బావమరిది? అరెస్ట్ చేయటమే కాదు, జైల్లో రెస్ట్ తీసుకునేలా చేస్తాను. ఇప్పుడు బెస్ట్ గా మాట్లాడారు. చూడండి. చూడండి సార్, మీరు కూడా చూడండి ప్లీజ్. ఈయన బావమరిది భాగవతం కళ్ళారా చూడండి. చూడండి, ఆ ఫోటోలో ఉన్నది ఎవరో కాదు, నా కూతురు. కన్న కూతురి పరువు పోతుందని తెలిసి కూడా ఈ ఫోటోలు మీ అందరికీ ఎందుకు చూపించానో తెలుసా? నా కూతురికి జరిగిన అవమానం మరే ఆడ కూతురికి జరగకూడదని. హోమ్ డిపార్ట్మెంట్ కి బాగా పేరు తెస్తున్నాడని అతనికి షీల్డ్ ఇవ్వబోయిన పెద్దలారా, ఇతను హోమ్ నే కాపాడుకోలేని అసమర్థుడు. ఫ్రెండ్స్, అతను వేసిన ఈ అభాండాలే నిజమైతే మీరిచ్చే ఆ షీల్డ్ పుచ్చుకునే అర్హత నాకు లేదు. అది మీ సంస్థలోనే ఉంచండి. ఆ హోమ్ లో అవినీతి ఉందో, అతను ఆడుతున్న ఈ గేమ్ లో అవినీతి ఉందో తెలుసుకుంటాను. హోమ్ మినిస్టర్ అయ్యేంత కెపాసిటీ ఉన్నవాణ్ణి నాతో పెట్టుకోవద్దు. ఈ తప్పే ఇంకోళ్ళు చేసుంటే మందలించుండేవాణ్ణి, లేకపోతే చెంపదెబ్బ వేసుండేవాణ్ణి. ఆ పని చేయడానికి మీరు మామూలు మనుషులు కాదే. మీరొక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్. మీ బావమరిది లాయర్ ముసుగులో ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్. అంచేత మిమ్మల్ని ఎక్కడ కొట్టాలో అక్కడే కొడతాను. దట్ ఈస్ ఇన్ ది కోర్ట్. లుక్, నీ హ్యాటుని, నీ బావమరిది కోటుని తీయించలేకపోతే నా పేరు సింహాద్రి అప్పన్నే కాదు. అవసరమైతే ఎక్కడికైనా ఎప్పుడైనా వస్తాను. ప్లీజ్ ఆ నెగటివ్ లకిచ్చే. నువ్వు మీ నాన్న రేపు కోర్టులో 10 గంటలకి నా పరాభవ ముహూర్తం ఫిక్స్ చేశారట కదా. అలాగే నేను ఈ రోజు సాయంత్రం నీ నగ్న సౌందర్యం అన్ని పేపర్లలోనూ జనం చూసేలా ముహూర్తం ఫిక్స్ చేశాను. నేను కేసు విత్డ్రా చేసుకుంటాను. నో 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 నో, నువ్వు కోర్టుకి రావాలి. నేను బోనులో నిలబడాలి.
మిస్టర్ భూ, ఈ విషయంలో నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? నథింగ్ సార్. కానీ ఆ నేరం నేను చేశానని ఆ పిల్ల నోటితో చెప్పమనండి. ఏమ్మా, అతన్ని లంగా లాగాడా? అంత దమ్ అతనికి ఎక్కడుంది సార్? నిన్ను మానభంగం చేయబోయాడా? ఆ నేనే అతన్ని ఏదో ఒక భంగిమలో ముద్దు పెట్టుకోవాలనుకున్నాను గాని అతను మానభంగ ప్రయత్నం చేయలేదు సార్. నువ్వే అతన్ని ముద్దు పెట్టుకోవాలనుకున్నావా? అవును సార్, అతని కోసం చాలా కాలంగా ట్రై చేస్తున్నాను. పూసి నీ మొహం మండా, ట్రై చేస్తున్నావా? ఎప్పుడైనా కనిపించో ఫ్రై చేస్తాను. అయినా ఎవడండి దీనికన్నా సన్నాసి? ఛీ! అయితే అతని మీద వచ్చిన అభియోగం నిజం కాదనమాట. అతనంటే నేను పడి చేస్తానన్నదే నిజం. ఎప్పుడో ఒకప్పుడు ఏకాంతంగా ఈ కాంతకి దొరక్కపోడు, అప్పుడు చూపిస్తాను నా తడాక. ఏం చేస్తావు? అతన్ని రేప్ చేస్తా. ఇలా మడపిచ్చబెట్టిన వాళ్ళని పచ్చడి బండ తీసి కొట్టాలండోయ్. ఆర్డర్ ఆర్డర్. ఎవరోను సిగ్గు విడిచి కోర్టులో నిజం చెప్పాను కోసం మధుని విడిచిపెట్టండి. ఆ, వద్దు యువరాన, నన్ను జైల్లోనే పెట్టండి. బయట ఉంటే ఈ పిల్ల నన్ను బయటతో కొట్టే ప్రమాదం ఉంది. నా శీలాన్ని కాపాడండి సార్. ఈ పిల్లను మానసిక వైద్యుని వద్దకు తీసుకువెళ్ళమని చెబుతూ ఇటువంటి తప్పుడు కేసులు ఇక ముందు పెట్టవద్దని సింహాద్రి అప్పన్నను హెచ్చరిస్తున్నాను. మధుని నిర్దోషిగా నిర్ధారిస్తూ ఈ కేసు కొట్టివేయడమైనది. మిస్టర్ అప్పన్న, హోమ్ మినిస్టర్ కావాలని కళ్ళకంటున్నావు, కానీ హోమ్ ని సరి చేసుకోలేకపోతున్నావు. పదవి సంగతి తర్వాత, ముందు పరువు చూసుకో. నీకు సరి చేసుకో. గుడ్ బై. వెల్ డన్, వెల్ డన్. ఓటిది కిచెన్ కాదు. ఇందాక నుంచి నీకోసమే వెయిట్ చేస్తున్నాను. నువ్వు చెప్పమన్నట్టు చెప్తే ఫోటోలు ఇచ్చేస్తాన్నావుగా, ఇచ్చే. అసలు ఆ ఫోటోలుంటేగా ఇవ్వడానికి. అంటే తప్పుడు కేసు పెట్టి శిక్ష వేయించడానికి నువ్వు ట్రై చేశావని నేను అలా భయపెట్టాను. కానీ నిజానికి ఆ రోజు నేను తీసింది ఈ ఫిల్మ్ లేని కెమెరాతో. నీ నగ్న రూపం చూపించి బ్లాక్మెయిల్ చేసేంత నీచుండి కాను. ఆ ఫోటోలు అమ్ముకుని సొమ్ము చేసుకునేంత అవినీతిపరుణ్ణి కాను. నీలో ఆడతనం లోపించిందని, నీతి లేని ఆడది వ్యాకరణం లేని భాష లాంటిదని నీకు తెలియజేయడానికే నేను ఇలా చేశాను. గుడ్ బై. మధు, నా రూపం నీ కెమెరాలో పడకపోవచ్చు గాని నీ కళ్ళల్లో మాత్రం నిలిచిపోయింది. ఆడదాన్ని ఆడదానిగా చూసే హక్కు ఒక్క భర్తకే ఉంటుంది. అవును, మంచితనం నా గడుచుతనాన్ని గెలిచేసింది. నా గుండె గుడిలో ప్రేమ దీపాన్ని వెలిగించింది.